ఇంతకుముందు ఇక్కడ రాహుల్ గాంధీ విజువల్స్ చూడొచ్చు. బలవంతంగా రాహుల్ గాంధీని పోలీసులు అక్కడి నుంచి ధర్నా చేస్తున్న స్థలం నుంచి బలవంతంగా లిఫ్ట్ చేసి బస్సులోకి ఎక్కించి తరలిస్తున్న దృశ్యాలు చూడొచ్చు. రాహుల్ గాంధీ మాత్రం ధర్నా విరమించేది లేదు అంటూ మొండిగా ధర్నా స్థలంలోనే కూర్చున్నారు. అక్కడున్న పోలీసులంతా బలవంతంగా రాహుల్ గాంధీని ఎత్తి బస్సులో తరలించేశారు. దృశ్యాలు చూడొచ్చు మనం టీవీ స్క్రీన్ పైన. ఎక్స్క్లూజివ్ దృశ్యాలు ఫ్రమ్ ధర్నా చౌక్. ధర్నా జరుగుతున్న ప్రదేశం నుంచి ప్రధాని నివాసం ముందు ధర్నా చేసిన కాంగ్రెస్ నేతలందరినీ, ముఖ్య నేతలందరినీ కూడా అక్కడ పోలీసులు బలవంతంగా లిఫ్ట్ చేసి బస్సులో తరలించేస్తున్న దృశ్యాలు చూడొచ్చు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే ముఖ్య నేతలందరినీ కూడా పోలీసులు బలవంతంగా ధర్నా ప్రదేశం నుంచి లిఫ్ట్ చేసి బస్సులోకి ఎక్కించి తరలించేస్తున్న దృశ్యాలు చూడొచ్చు. 3 బాక్సులు మనకు కనిపిస్తోంది. ఫస్ట్ బాక్స్ లో ప్రియాంక గాంధీని బలవంతంగా బస్సులోకి ఎక్కిస్తున్న దృశ్యాలు, సెకండ్ రాహుల్ గాంధీని బలవంతంగా లిఫ్ట్ చేసి బస్సులోకి ఎక్కిస్తున్న దృశ్యాలు. అంతకు ముందు రాహుల్ గాంధీని ధర్నా విరమింపజేయాలి అని, అక్కడి నుంచి తరలింపజేయాలని పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. కానీ రాహుల్ గాంధీ ససేమిరా అనడంతో అక్కడి నుంచి బలవంతంగా ఆయనను ఎత్తి బస్సులోకి ఎక్కించిన దృశ్యాలు కూడా చూడొచ్చు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే అని స్టిల్ ప్రియాంక గాంధీ డిమాండ్ చేస్తున్నారు. రాజీనామా చేసేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది అని ప్రియాంక గాంధీ చెప్తున్నారు. నీట్ పేపర్ లీక్ పై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు రాహుల్ గాంధీ. ప్రధాని ఇంటి దగ్గర 3 గంటల పాటు కాంగ్రెస్ ధర్నా చేసింది. ఉదయం నుంచి కూడా ఎక్కడ ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రధాని నివాసాన్ని ముట్టడించబోతుందని కానీ, ధర్నా చేయబోతుందని కానీ, నిన్నటి ఘటనకు సంబంధించి ఇవాళ కాంగ్రెస్ పార్టీ రియాక్ట్ అవుతుందని కానీ ఎక్కడా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కూడా లేదు. సడన్ గా వచ్చేశారు ప్రధాని నివాసం ముట్టడికి. అయితే ఇంత సడన్ గా రావడానికి సంబంధించి పోలీసులకు ఎలాంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ లేదు, ఇంటెలిజెన్స్ వ్యవస్థకు ఇన్ఫర్మేషన్ లేదు. నిజానికి కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా మందికి ఇవాళ తాము ధర్నా చేయబోతున్నాము ప్రధాని నివాసం ముందు అన్న విషయం తెలియదు. ధర్నా చేసిన తర్వాత అక్కడ బలవంతంగా వాళ్ళందరినీ కూడా లిఫ్ట్ చేశారు. ప్రియాంక గాంధీని మహిళా కానిస్టేబుల్ చేత బస్సులోకి బలవంతంగా ఎక్కించిన దృశ్యాలు చూస్తున్నాము. బస్సులోకి ఎక్కిన తర్వాత టీవీ9 ప్రతినిధికి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు ప్రియాంక గాంధీ. ఒకసారి చూద్దాం. हम शुरू से कह रहे हैं कि इस्तीफा चाहिए। हाँ। हम जब तक ये इस्तीफा नहीं मिलेगा हम बंद नहीं करेंगे अपना आंदोलन। हाँ। और अपना संघर्ष। लेकिन वहाँ से सबको हटा दिया गया है, अब क्या करेंगे आप लोग? अब देखते हैं, हम इकट्ठे सब मिलके बातचीत करके देखते हैं, लेकिन हम बिल्कुल पीछे नहीं हटेंगे। तो आप दोबारा से ऊपर जाएंगे अगर हटा लेंगे? बिल्कुल पीछे नहीं हटेंगे। और कल संसद में आप क्या चाहते हैं? अरे हटिए ना, मैं क्या हटूं? हमने आज संसद में इनसे डिस्कशन मांगा। हाँ। एजुकेशन पे, जो छात्रों पर दमन हुआ है उस पे, और इन्होंने ये हमें बताया गया कि सरकार से पूछना है। हाँ। स्पीकर साहब हमें कह रहे हैं कि हमें पहले इनसे पता करेंगे। हाँ। क्या पता करेंगे? आप स्पीकर हैं? हाँ। लोकतंत्र है ये कि तानाशाही है? हाँ। जितेंद्र सिंह ये कह रहे हैं कि आप लोग मांगे बदल रहे हैं, पहले आप लोग कुछ और कहते हैं, बाद में आप लोग कुछ और कहते हैं। आपकी बात कर रहे हैं क्या? मैडम आप मांग बदल रहे हैं। की बात कर रहे हैं। प्रियंका गांधी को आप टीवी9 भारतवर्ष पे सुन रहे हैं। इसी बस में प्रियंका गांधी को बैठाकर इस वक्त थाने ले जाया जा रहा है, डिटेन किया गया है। उनका साफ तौर पर कहना है शुरुआत से उनकी यही मांग थी कि उन्हें इस्तीफा चाहिए, उन्हें संसद में चर्चा चाहिए। सरकार अपनी मांगों से हट नहीं सकती। ये वंदे मातरम पर चर्चा कराना चाहते हैं, लेकिन शिक्षा के बिल पर बात नहीं करते हैं, नीट पर बात नहीं करेंगे, छात्रों को मारा पीटा गया उस पर बात नहीं करेंगे। और साफ तौर पर एक बार फिर से तस्वीरें देखिए, वीरेंद्र मेरे कैमरा पर्सन आपको दिखा रहे हैं, और यहाँ पर नारे लग रहे हैं। प्रियंका गांधी को साफ तौर आप देख सकते हैं नारे लगा रही है। उनको दिल्ली पुलिस के महिला कांस्टेबल्स ने घेर रखा है और वो किसी भी तरीके से हटने को तैयार नहीं है, लेकिन उनके तेवर बहुत ज्यादा सख्त हैं। वो कह रही कितनी बार आप मुझे हटाओगे, जितनी बार आप हटाओगे मैं बार बार वापस लौटकर वहीं जाऊंगी। जनता का सवाल है, छात्रों का सवाल है, छात्रों के साथ ज्यादती की गई है, संसद में चर्चा करिए। और इसको लेकर क्योस मचा हुआ है। हम इस वक्त जहां पर खड़े हैं ये सड़क पूरी तरह से ब्लॉक है, सामने प्रियंका गांधी की बस है, और इस बस को आप देख सकते हैं सामने से प्रियंका गांधी को थाने की तरफ लेकर जाया जा रहा है। कहीं से भी हटने को तैयार नहीं है, और अब कांग्रेस के कार्यकर्ता जो हैं वो भी उनको घेरते नजर आ रहे हैं। साफ तौर पर क्योस बढ़ता जा रहा है। राहुल गांधी को अलग बस में, अखिलेश यादव को अलग बस में, प्रियंका गांधी को अलग बस में लेके जाया जा रहा है। दिल्ली का ट्रैफिक कल की तरह एक बार फिर से पूरी तरह से ब्लॉक है, पूरी तरह से जाम है, लेकिन किसी भी तरीके से
प्रियंका गांधी हिलने को तैयार नहीं है। मैं TV9 भारतवर्ष से बातचीत में एक्सक्लूसिव उन्होंने कहा है कि वो किसी भी तरीके से वो कॉम्प्रोमाइज नहीं करेंगे, उनकी मांगे यथावत ऐसी बनी रहेंगी। अब आप समझ सकते हैं क्या कुछ हो रहा है। तो मिला जुला कर अब उनको आगे लेकर जाने की कोशिश हो रही है। प्रियंका गांधी ने अपने चीजों को అది కాంగ్రెస్ పార్టీ ధర్నాను భగ్నం చేసిన తర్వాత బలవంతంగా బస్సులోకి ఎక్కించిన తర్వాత TV9 ప్రతినిధికి ప్రియాంక గాంధీ ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ సారాంశం అది. వెనక్కి తగ్గేదే లేదు, ధర్నాను భగ్నం చేసిన మమ్మల్ని అందరినీ బలవంతంగా ఎక్కించి తరలించినా కూడా మేము మాత్రం వెనక్కి తగ్గేది లేదు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే, పార్లమెంట్ లో ఎడ్యుకేషన్ కు సంబంధించి చర్చ చేపట్టాల్సిందే, విద్యార్థుల పట్ల నిన్న పోలీసులు వ్యవహరించిన తీరుపై ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందే, కోట్లాది మంది విద్యార్థులు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం ప్రభుత్వం చెప్పాల్సిందే, దానికోసం విద్యార్థులతో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అని ప్రియాంక గాంధీ మాట్లాడుతున్న ఇంటర్వ్యూ చూసాము.